ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 9వ వాక్యం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్, షాలోమ్, మారనాథా. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి 8 నుంచి 8:30 వరకు, మరలా సాయంత్రము ఒక్క శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు, మిగతా రోజులు 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి మీ ఆత్మీయ కార్యక్రమం, మీ కుటుంబ ఆత్మీయ కార్యక్రమం అయినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఎవరైనా సేవకులు సిద్ధపడి ఉన్నట్లయితే వారిని అభినందిస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమం చివరి వరకు చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నేను ఒక్కడే నిలబడి చేస్తున్నప్పటికీ నా వెనుకాల కొంతమంది ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ స్టూడియోలో నేను మాత్రమే ఉన్నాను. ఈ స్టూడియోలో రికార్డింగ్ జరుగుతుంది. నేను ఈ మాటలు వచ్చే సమయానికి మిమ్మల్ని మీరు అక్షార్థంగా నా ఎదుట లేరు. నాతో పాటు నా సహోదరుడు బ్రదర్ షాలేం రాజు ఉన్నాడు. ఆయన బైబిల్ రీడింగ్ చేస్తూ నాకు హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దీని వెనకాల ఈ కార్యక్రమం కోసం ప్రతి శుక్రవారం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడాలి. ఈ మాటలు అనేకులకు ప్రయోజనకరంగా మారాలి. నా మాటల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నా మాటల్లో లోటు పాట్లు ఉండొచ్చు, సిద్ధాంతపరమైనటువంటి లేకపోతే సమస్యలు ఉండొచ్చు, సిద్ధాంతపరమైనటువంటి తప్పులో లేకపోతే ఇంకా వాక్యంలో వివరణ లేని స్థితులు కావచ్చు, ప్రజెంటేషన్ లోపాలు కావచ్చు, ఇటువంటివి కావచ్చు. కానీ దేవుడి మాటలను ఉపయోగించుకొని, ఈ మాటలను ఆయుధాలుగా వాడుకొని మీ జీవితాల్లో, మీ ఆంతర్యాల్లో కార్యం జరిగిస్తాడు అని నేను భావిస్తూ ఉన్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకు పరిచయం చేయండి. మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు, శాంతి టీవీలో చూడండి అని వాళ్ళ లింక్ మీరు పంపించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు హాయ్ అనో, ప్రైజ్ ది లార్డ్ అనో, ఏదో ఒకటి మీరు దేవునికి స్తోత్రం అనో, ఆ సందేశం యొక్క మూల వాక్యమో ఏదో ఒకటి పెట్టడం కానీ ఏదో ఒకటి చేయండి. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రమోటింగ్ అంటే నాకేదో పబ్లిసిటీ రావాలని కాదు. నాకు వచ్చిన పబ్లిసిటీ చాలు, నేను ఎక్కువ పబ్లిసిటీ కోరుకునేవాడిని కాదు. నేను మరుగై ఉండాలి. ఆయన అనేకులకు మరుగు కాకుండా ఆయన మహిమపరచబడాలి. ఆయన అనేకులకు కనబడాలి. మనం మరుగై ఉంటే చాలు, మనం తెర వెనుకుంటే చాలు, మనం సిలువ చాటునుంటే చాలు, మనం సామాన్య గదిలో సీక్రెట్గా ఉన్నా సరిపోద్ది, మనం ఎవరికి కనబడకుండా ఉన్నా చాలు, మనం అండర్ గ్రౌండ్లో ఉన్నా చాలు. ఆయన కనబడాలి, ఆయన మహిమపరచబడాలి. స్తోత్రం. పరలోకమందు ఆయన ఎలా మహిమపరచబడుతున్నాడో, దేవదూతల మధ్యలో ఎలా మహిమపరచబడుతున్నాడో అలాగే మన మధ్యలో ఆయన మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్న విషయాలు విన్న వాళ్ళకి గుర్తుందనుకుంటాను. వినని వారి కోసం నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్న మాటలు కృపావాక్యము అనేదాన్ని, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఆర్ ద మెసేజ్ ఆఫ్ గ్రేస్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కృపావాక్యము విషయంలో దేవుడు చేసినటువంటి 4 పనులు. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ గాడ్ హస్ డన్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్? కృపావాక్యము విషయంలో దేవుడు ఏం చేశాడు అనే దాని గురించి మనం నిన్న ఆలోచించాం. కృపావాక్యాన్ని గురించి సాక్ష్యం ఇప్పిస్తూ వచ్చాడు. ఎలా ఇప్పిస్తూ వచ్చాడు? అపోస్తలుల ద్వారా, అనగా పౌలు బర్నబాల ద్వారా ఈ కోనియా లేకపోతే ఇంకా ముందున్న ప్రదేశాలు, మొదటి మిషనరీ ప్రయాణములో తన నామాన్ని ఆయన ఎలా మహిమపరుచుకున్నాడు, అన్యజనులకు విశ్వసించున్నట్లుగా ద్వారం ఎలా తెరవబడింది అనే విషయాలు మనం ఈ అధ్యాయంలో చూడగలం. తెరవబడిన ద్వారాల గుండా వారు ప్రవేశించారు. ఎవరో మునుపటి వారి పూర్వీకుల యొక్క, కొంతమంది ప్రార్థించే వారి యొక్క ప్రార్థన ఫలితాన్ని, వారి కష్ట ఫలములో వీరు ప్రవేశించారు అని మనం అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. కృపావాక్యమునకు సాక్ష్యాన్ని ఇప్పించాడు. రెండవదిగా కృపావాక్యమునకు అప్పగించాడు. దేవుని స్తోత్రం. మూడవదిగా కృపావాక్యాన్ని దానికి ఉన్నటువంటి స్థాయి,
అమాంతంగా పెంచేశాడు, దానిని ఉన్నతంగా చేశాడు. హీ లిఫ్టెడ్ ఆర్ హీ మ్యాగ్నిఫైడ్ హిస్ వర్డ్, ద వర్డ్ దట్ ప్రొసీడెడ్ ఫ్రమ్ హిస్ మౌత్. ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వంటి దేవుని వాక్యం, ఆత్మ ఖడ్గమైనటువంటి దేవుని వాక్యం. వాక్యము ఖడ్గము కాదు, ఆత్మ ఖడ్గము, అదృశ్యమైనటువంటి ఖడ్గము. ఆంతర్యములోకి చొరబడి ఆంతర్యాన్ని ఉక్కిరి విక్కిరి చేసి, అలనాడు గిద్యోను రొట్టె మిథియానీయుల యొక్క గుడారాన్ని తలకిందులు చేసినట్లుగా దేవుని యొక్క ఆత్మ ఖడ్గమైనటువంటి వాక్యము లోనికి ప్రవేశించి అనవసరమైన తాళ్ళు తెంపివేసి, అనవసరమైన బంధాలను తెంపివేసి, గుడారాలను తారుమారు చేసి దేవుడు కార్యం జరిగిస్తాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించాడు, కృపావాక్యమునకు సమర్పించాడు, కృపావాక్యం యొక్క స్థాయిని పెంచాడు. మూడోది, కృపావాక్యమును స్థిరపరచాడు. మార్కు సువార్త 16:20 ఉన్న మాట అది. అక్కడ 12 మంది అపోస్తులు లేకపోతే 11 మంది అపోస్తుల ద్వారా వాక్యమును స్థిరపరిచాడు. 14:3 2 అపోస్తుల ద్వారా కృపావాక్యమునకు పౌలు బర్నబాలు అప్పగించారు. కొత్తగా ఏర్పడినటువంటి, కొత్తగా నియమించబడినటువంటి ఎల్డర్స్, ప్రెస్బిటరోస్ అని పిలువబడినటువంటి పెద్దలని, మెచ్యూరిటీ కలిగిన వాళ్ళని కృపావాక్యమునకు అప్పగించాడు. కృపావాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు. దేవదూతలు ఎదుట, ఆకాశములో, 3వ ఆకాశములో, మనుషుల మధ్యలో తన వాక్యాన్ని, స్తోత్రం, ఆయన గొప్ప చేశాడు. దేవుని స్తోత్రం. సత్యాన్ని, ఆయన తన వాక్యాన్ని, సత్యాన్ని గొప్ప చేశాడు అనే సంగతులు మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చూసుకున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని మాటలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో దయచేసి నాతో కలిసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. మీకు వేరు వేరు పనులు ఉండొచ్చు, అయినప్పటికీ కాస్త ప్రార్థనలో ఏకీభవించండి. తర్వాత వాక్యం వినండి. వాక్యంలో ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నేడే ఈరోజే నాకు ఫోన్ చేయండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, వాటి ద్వారా మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. ఒక క్లారిటీ ఇవ్వడానికి, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినట్టు క్లారిటీ చొప్పున మీకు క్లారిటీ ఇవ్వడానికి, కన్ఫ్యూజన్ లేకుండా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి నన్ను ఈరోజే కాంటాక్ట్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన, మీరు రోగులైనట్లయితే విశ్వాసమునకు గుర్తుగా మీ రోగగ్రస్తమైనటువంటి అవయవం మీద మీ చేతులు ఉంచుకోండి. మీ తల మీదో, మీ గుండె మీదో, మీ పొట్ట మీదో ఇలా మీరు చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తే మీ చేతుల మీద అదృశ్యమైన దైవహస్తం వస్తుంది. దేవుని సేవకుని హస్తం కాదు, నా హస్తం కాదు, అదృశ్యమైనటువంటి దేవుని హస్తము మీ చేతి మీద వచ్చి మీ రోగమును తొలగించి వేస్తుంది, మీ రోగాన్ని తీసివేస్తుంది, పెరికి వేస్తుంది. ఒక కలుపు మొక్కను పెరికి వేసినట్లుగా మీలో ఉండే రోగాన్ని, రోగ లక్షణాల్ని ఆయన పెరికి వేస్తాడు. ఉండరానిది నీ దేహములో ఉందని ఆయన గ్రహించి, ఉండకూడనిది నీ దేహములో ఉందని ఆయన గ్రహించి, అది ఉండకూడదు, ఇప్పటికే చాలా రోజులుగా ఉంది, దాన్ని పెరికేద్దాం, వేర్లతో సహా పెకలించి వేద్దాం అని దేవుడు భావిస్తాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మా రాజా, మా ప్రభువా, మీకు వందనం చేస్తున్నాం. అయా, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. వాటికన్నా శ్రేష్ఠులమైన మాకు మీ సన్నిధిలో స్థలం దొరికింది. ఈ కార్యక్రమం చూడడానికి మాకు అవకాశం ఇచ్చారు. మాకిచ్చిన ఈ నూతన దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. నాయనా, మీకు వందనాలు. నవంబర్ నెల చివరి దినాల్లో ఉన్నాం, అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. చివరి వారంలో ఉన్నాం తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. మా ముందున డిసెంబర్ నెల, మా ముందుకు రాబోతున్న నూతన సంవత్సరం, వీటన్నిటిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్న విధానము కొరకే మీకు వందనం చేస్తున్నాం. సమయంలో నాయన, వేరు వేరు వ్యాధులతో బాధపడుతున్న వారిని మీ సన్నిధికి తెస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన,
గర్భిణులుగా ఉన్నటువంటి మా ప్రియ సోదరి సోదరులు ఉన్నారు. గర్భఫలము లేక తప్పించిపోతున్న వారు ఉన్నారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 9వ వచనం ప్రకారం, కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ప్రభువా గర్భఫలమును మీరు అనుగ్రహించండి. నా భార్య నా కొరకు కుమారుని కనదా కుమార్తెను కనదా అని ఆలోచించేవాళ్ళు. నాకు గర్భఫలం, నా భర్త సంతోషించినట్టుగా నా గర్భఫలము దేవుడు అనుగ్రహించడానికి ఎదురు చూస్తున్న వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాసిల్లోని మా సహోదరి సౌజన్య యెషయా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి గర్భఫలమును అనుగ్రహించండి ప్రభువా. నెల్లూరులోని సహోదరి అనూహ్య చైతన్యకి గర్భఫలమును అనుగ్రహించండి తండ్రి. మీకు వందనం చేస్తున్నాం. పాస్టర్ సైలస్ గారికి గర్భఫలమును అనుగ్రహించండి ప్రభు. అయ్యా మీకు వందనం చేస్తున్నా. పాస్టర్ శంకర్ గారికి గర్భఫలమును అనుగ్రహించండి. ఇంకా ప్రభు మా ప్రియులు అనేకులు ఉన్నారు, వారందరి కోసం ఈ సంధానానికి వస్తున్నాం. సహోదరి నాయన శివాని రాజేష్ కొరకు ప్రార్థన చేస్తున్నా. బిడ్డ గర్భఫలమును అనుగ్రహించండి తండ్రి. మీకు వందనం చేస్తున్నాం. సహోదరి సుకన్య ప్రతాప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కుమార్తె గర్భఫలమును అనుగ్రహించండి దేవా. గర్భిణులుగా ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సహోదరి సోని లోకేష్ కొరకు ప్రార్థన చేస్తున్నా. బిడ్డకు సుఖ ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి. సహోదరి దివ్య శాలేం రాజు కొరకు ప్రార్థన చేస్తున్నా. బిడ్డకు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. స్మైలీ సాగర్ కొరకు, హేమసారిక సాగర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు సుఖ ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ బట్టి మీకు వందనం చేస్తున్నాం తండ్రి. మా దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, కలెక్టర్లు, మేయర్లు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన మీరు అనుగ్రహించండి ప్రభు. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధాన్ని గురించి మీరు ఎరిగినారు. ఆ యుద్ధమును ఆపండి, శాంతిని మీరు కలుగు చేయండి ప్రభు. అయ్యా మీకు వందనం చేస్తున్నాం. బలహీనుల పక్షాన ప్రభువా మీరు వ్యాజ్యమాడండి. ఆ రాజ్యము, ఆ భూభాగము ఎవరికి చెందవలసిందో వారికి మీరు చెందించండి. మీ కార్యము జరిగించమని అడుగుకుంటూ, ఇశ్రాయేలు యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమని చెప్పిన భక్తులు చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానం అక్కడ ప్రజలకు మీరు అనుగ్రహించండి ప్రభు. ఇప్పటికే సుమారు 4-5 వేల మంది పైగా చనిపోయారు. తీవ్రవాదుల దాడులను అరికట్టేటువంటి యంత్రాంగం, టెక్నాలజీ అక్కడ ప్రజలకు మీరు అనుగ్రహించండి ప్రభు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు మీరు మమ్మల్ని నడిపించారు, మాకు ఆరోగ్యం బలం ఇచ్చారు, అందరూ బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మాలో వృద్ధులైన వారు, వార్ధక్య బలహీనతలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు వారిని దర్శించండి. మీ దాసురాలు నాయన లలితమాంటి గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాన్ని మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీ కుమార్తె దేహము, మీ ఆలయము, ఈ ఆలయంలో ఎటువంటి బలహీనతలు ఉండడానికి వీలేదు. మీ దాసురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా క్యాన్సర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. నీ గాయములు నేను మాన్పెదను, నీకు ఆరోగ్యమును కలుగజేతును, ఇదే యెహోవా వాక్కుని మీరు చెప్పిన వాగ్దానాన్ని మేము ఆరోపిస్తున్నాం, దాన్ని క్లెయిమ్ చేస్తున్నాం. ఆ వాగ్దానం మీరు మా జీవితంలో మేము ప్రార్థిస్తున్నప్పుడు నెరవేరాలని కోరుతున్నాం ప్రభు. మీరు అట్టి కార్యములు చేయబోతున్నది మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకు సమయం కొద్దిగా ఉంది. మన ధ్యానం నిమిత్తమే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 9. అతడు అనగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి పౌలు గారు మాట్లాడడం విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి he listened carefully to Paul, Apostle Paul, as he preached. ఆయన బోధిస్తూ ఉండగా చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడట. ఆల్ ఆఫ్ సడన్, అంటే ఇమీడియట్లీ, లేకపోతే అకస్మాత్తుగా, సడన్లీ పాల్ డిజర్న్, పౌలు గారు వివేచించాడు, that this crippled man had faith in his heart to be healed. స్తోత్రం, హల్లెలూయా. లుస్త్రాలో ఉన్నటువంటి
ఆ వ్యక్తి యొక్క స్వస్థతను గురించి రాయబడిన మాటలు మనం చూసాం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ WBTC ఇండియా వారు, బెంగళూరు వారు పబ్లిష్ చేసినటువంటి పవిత్ర బైబిల్ అనేటువంటి పుస్తకంలోంచి కూడా, లేకపోతే ఆ తర్జుమాలోంచి మనం చూద్దాం. పౌలు అనేటువంటి సేవకుడు మాట్లాడుతుండగా పౌలు అతని వైపు స్ట్రైట్గా చూసి, సూటిగా చూసి, తేరు చూచి, నయము కాగలిగిన, బాగుపడగలిగినటువంటి విశ్వాసము, స్వస్థత పొందగలిగిన విశ్వాసము, కుంటితనము నుంచి నడవగలిగిన, గంతులు వేయగలిగిన విశ్వాసం అతనికి ఉందని గ్రహించి, అతనిలోకి విశ్వాసం ఆవిర్భవించింది, విశ్వాసం వచ్చింది అనే అవగాహన పౌలు గారికి ఏర్పడింది. గమనిస్తూ రెండు కార్యాలు జరిగాయి. పౌలులో కార్యం జరిగింది, ఆ రోగిలో కార్యం జరిగింది. రోగిలోనూ కార్యం జరిగింది, రోగము లేనటువంటి సేవకునిలో కూడా కార్యము జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు 9వ వచనం, అతడు గ్రహించి, తన శ్రోత యొక్క విశ్వాసాన్ని గ్రహించి, తన శ్రోత యొక్క విశ్వాసం పెరగడాన్ని గ్రహించాడు. చాలామంది చూస్తున్నారు కానీ గ్రహించడం లేదు, చాలామంది వింటున్నారు కానీ గ్రహించడం లేదు. చూసి గ్రహించినటువంటి పౌలును, విని గ్రహిస్తున్నటువంటి విశ్వాసాన్ని సంగ్రహించుకుంటున్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. చూచి గ్రహించాడు, ఒకతను విని గ్రహించాడు, విని సత్యాన్ని గ్రహించాడు. సూచక్రియలు జరగబోతుంది, జరిగేటువంటి అట్మాస్ఫియర్ ఏర్పడింది, వాతావరణం ఏర్పడింది, దేవుడు కార్యం చేయించడానికి సిద్ధంగా ఉన్నాడని భావించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ ఎరిగి ఉన్నటువంటి సంగతులు, నోన్ థింగ్స్, ద థింగ్స్ దట్ ఆర్ నోన్ టు అస్. ఎరిగి ఉన్నటువంటి సంగతులు. 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. విశ్వాసం ఉందని గ్రహించి, ఈ మాట చెప్పినప్పుడు 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, మీ ముఖమును చూచి మీ విశ్వాసములో లోపము తీర్చున్నట్లు అనుగ్రహించమని మేము వేడుకొనుచున్నాము అన్నాడు పౌలు గారు. తెస్సలోనిక సంఘస్థులారా, మీ ముఖాన్ని చూసినప్పుడు మీ మైండ్ లేకపోతే మీ ఫేస్ రీడింగ్ మేము చేయగలిగి ఉండాలి. మీ శరీరాన్ని చూచి, మీ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మలో ఉన్న విశ్వాసమును గురించి, మీకు విశ్వాసం ఉందో లేదో అని తెలుసుకోగలిగిన సామర్థ్యము దేవుడు మాకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నా అని చెప్పాడు. విశ్వాసం ఉందని గ్రహించాలి. విశ్వాసం వచ్చిందని, విశ్వాసం ప్రవేశించిందని, విశ్వాసం ఏర్పడిందని గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 విశ్వాసం ఉందని గ్రహించడం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, వారు ఆ సంగతిని తెలుసుకొని, చాలండి, వారు ఆ సంగతిని తెలుసుకొని ఏం చేశారు? గ్రహించి ఏం చేశారు? వారు పారిపోయారు. అక్కడ ఉన్న ప్రదేశంలో కాకుండా, అప్పటి ప్రదేశంలో కాకుండా మరొక ప్రదేశంలో వారు సువార్తను ప్రకటించారు. అక్కడ పోయి సుఖంగా ఉంటున్నారు, రహస్యంగా ప్రకటిస్తున్నారు అని కాదు. వారి సంగతి తెలుసుకొని, ఏ సంగతి తెలుసుకొని? 5వ వచనంలో రాయబడింది, అన్యజనులను, జెంటైల్స్ అనబడిన వాళ్ళు, యూదులు అనబడిన వాళ్ళు, అనగా తన క్యాస్ట్ వాళ్ళు, తన గ్రూప్ వాళ్ళు, తనకు సంబంధించినట్టు వాళ్ళు, దేహ సంబంధాలని తన సహోదరులు, అధికారులతో కలిసి, అన్యజనుల అధికారులు, యూదుల అధికారులతో కలిసి, అధికారము కలిగిన వారితో కలుసుకొని, లేకపోతే ఎంప్లాయీస్గా, రోమన్ ఎంప్లాయీస్గా ఉండి వేరువేరు బాధ్యతలు కలిగి, లేకపోతే ఈ విషయాల్ని హ్యాండిల్ చేయగలిగిన వారు, కన్సర్న్ పర్సన్స్తో కలిసి 3 కలుసుకున్నారు. అన్యజనులు, యూదులు మరియు అధికారులు కలుసుకున్నారు. కలిసి వారి మీద పడి, 2 మీద పడి, లేదా 3 మీద పడి, ఒక మైనర్ గ్రూప్ మీద పడి, ప్రీచర్స్ మీద పడి, మిషనరీ గ్రూప్ మీద పడి, వారిని అవమానపరిచి, రాళ్ళు రువ్వి, వారి మీద పడాలని, వారిని అవమానపరచాలని, రాళ్ళు రువ్వాలని, చంపాలని వాళ్ళు ఉన్నారు. వారు ఈ సంగతి తెలుసుకొని, దేవుని స్తోత్రం, దైవికంగా దేవుడు బయలుపరిచాడు, లేకపోతే ఎవరైనా తెలియజేసి ఉంటారు.
రెండో విషయం, ఒక ప్రమాదం ఉందని, ప్రమాదం పొంచి ఉందని, అనర్థం కాసుకొని ఉందని, రాళ్ళు సిద్ధంగా ఉన్నాయని, రాళ్ళు సిద్ధపరుచుకున్నారని. స్తోత్రం, హల్లెలూయా. రాళ్ళు సిద్ధంగా ఉన్నాయని, లేకపోతే కర్రలు సిద్ధంగా ఉన్నాయని, చేతులు సిద్ధంగా ఉన్నాయని, వాళ్ళు ఆవేశంతో ఊగిపోతున్నారని, పూనకం వచ్చినట్లుగా ఉన్నారని, ఇక్కడుంటే ప్రమాదకరము, ఈ స్థలములో ఉంటే ప్రమాదకరం, ఈ స్థలాన్ని వెకేట్ చేయాల్సిందే అని అన్నట్టుగా. రెండో విషయము, ఉండటం వల్ల ప్రమాదమని, ప్రమాదాన్ని గుర్తించారు. స్తోత్రం. ఆత్మలో వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. గో టు అనదర్ ప్లేస్, గో టు అనదర్ సిటీ, నో ప్రాబ్లం, గో సమ్వేర్ అన్నట్టుగా. పోయి తల దాచుకోండి అని కాదు, మీరు వెళ్ళండి, నేను మీతో కూడా వస్తాను. మీరు వెళ్తే నేను కూడా ఈ పట్టణము దాటి మీతో కూడా వస్తాను. ఏ పట్టణం వెళ్ళినా నేను మీతో ఉంటానని ప్రభు చెప్పాడు. ఉండటం వల్ల ప్రమాదం ఉందని వాళ్ళు గుర్తించారు. మూడో విషయము 14వ అధ్యాయము 14, అపోస్తలులైన బర్నబాయు సౌలును ఈ సంగతి విని, ఈ సంగతి తెలుసుకొని, న్యూ దిస్ థింగ్, హెడ్ దిస్ థింగ్, ఈ మాటలు విని, లేకపోతే వాళ్ళు ఏ మాటలు అని మనం ఆలోచిస్తే 13వ వచనంలో రాయబడింది. ఈ సంగతి తెలుసుకొని బలర్పించడానికి, బలిని ఆపాలనే ప్రయత్నం. అరే మాకు బలర్పించడం ఏంటి, దేవునికి బలర్పించాలి. ఆల్రెడీ వాళ్ళ దేవుడు అనబడిన దేవునికి వాళ్ళు బలర్పించుకుంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని దేవుళ్ళని భావించి మాకు అర్పించడం ఏంటి, ఈ కొత్త దేవుళ్ళుగా మమ్మల్ని మార్చడం ఏంటి, ఇది బాగాలేదు, దిస్ ఇస్ టూ బ్యాడ్, టూ వర్స్ట్ అని భావించి తమ వస్త్రములు చించుకొని సమూహములోకి చొరబడి తమ వస్త్రాన్ని చించుకున్నారు. స్తోత్రం. సమూహంలోకి చొరబడ్డారు. ఒక సంగతిని మనం తెలుసుకోవాలి, ఒక దివ్యమైన సంగతితో మన హృదయం ఉప్పొంగాలి, ఒక డివైన్ మ్యాటర్తో, డివైన్ ఇష్యూతో మన హృదయంలో ఒక బబ్లింగ్ ఎక్స్పీరియన్స్, ఒక రిజాయిసింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట. మూడో మాట, వ్యర్థమైన వాటిని చేస్తున్నారు అని. ఏంటిదంతా? ఈ బలులేంటి, ఈ కేకలేంటి, ఈ అరుపులేంటి, ఏంటి, వై దిస్ నాన్ సెన్స్? సెన్స్ కాదు అది, నాన్ సెన్స్. అది సెన్సెస్ సంబంధించింది కాదు. ఫూలిష్గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మూర్ఖులు ప్రవర్తించినట్లుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇది బాలేదు. మూడో విషయము, వారు వ్యర్థమైన వాటిని చేస్తున్నారని. ఇప్పటిదాకా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, మా కనుల ముందే చేస్తున్నారు అని తెలుసుకొని, చేయబోతున్నారని తెలుసుకొని. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 22వ వచనం, అపోస్తలుల కార్యములు. అనేకమైన శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎలా తెలుసు నీకు? ఎలా చెప్తున్నాడు పౌలు? దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేసిన లేదు. ఎస్, కరెక్టే. అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పడం అబద్ధమేం కాదు. అనేక శ్రమలు అనుభవించి అరణ్యము దాటుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించినట్లుగా, వాగ్దాన దేశంలో ప్రవేశించినట్లుగా, అనేక శ్రమలు అనుభవించి అరణ్యములో పడ్డట్టుగా, అరణ్యములోకి వచ్చినట్లుగా అనేక శ్రమలు అనుభవించి 430 సంవత్సరాలు అనేక శ్రమలు అనుభవించి, 40 సంవత్సరాలు అనేక శ్రమలు అనుభవించి, తర్వాత విశ్రాంతికి సూచనగా, గుర్తుగా ఉన్నటువంటి, స్వర్గానికి సాదృశ్యంగా ఉన్నటువంటి, స్వాస్థ్యమైనటువంటి దేవుని స్తోత్రం, ఆ వాగ్దాన దేశానికి వాళ్ళు ప్రవేశించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజ్యం ఉందని గ్రహించి, ఏమంటే రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది, దట్స్ పక్కా. లేదనుకునేరు దేవుని రాజ్యాన్ని. దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలి, నేను మనందరం ప్రవేశించాలి. వీ షుడ్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ ప్రవేశాన్ని గురించి మనం మళ్ళీ రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనం.
వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారు నమ్మకం. ఉన్న పెద్దల్ని తీసేసి కొత్త పెద్దల్ని పెట్టారని కాదు, ఉన్న కమిటీని మార్చేసి కొత్త కమిటీని పెట్టారని కాదు, ఓల్డ్ కమిటీని డిజాల్వ్ చేసి కొత్త కమిటీని పెట్టారని కాదు. అప్పటిదాకా పెద్దలు లేరు, పెద్దల నియామకం జరిగింది. పెద్దలు ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మేము వచ్చినా రాకపోయినా, ఒకవేళ వస్తే మంచిదే, దేవుని స్తోత్రం. అప్పుడు వచ్చినప్పుడు సంఘాన్ని దృఢపరచబడిన సంఘంగా, దృఢమైన సంఘంగా, బలమైన సంఘంగా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, దైవరాజ్యం ఉందని, దేవురాజ్యంలో ప్రవేశించాలని పెద్దల యొక్క అవసరత ఏర్పడిందని. ఆల్రెడీ ఉన్నటువంటి ఒక 7 మంది పెద్దలు ఉంటే మరొక 7 మంది పెద్దలను పెట్టారని కాదు, పెద్దలు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం గ్రహించాల్సినటువంటి, మనం ఎరిగి ఉండాల్సినటువంటి సంగతులు. విశ్వాసం ఉందని మన వాక్యం వినేవాళ్ళు, ఈ బోధిస్తున్న వాక్యం వినేవాళ్ళు ఎంతమందికి విశ్వాసం ఏర్పడిందో నాకు తెలియదు. స్వస్థతకు కావలసినట్టు విశ్వాసం. ఈ మధ్య కాలంలో ఒక సాక్ష్యాన్ని నేను చదవడం జరిగింది. ఈ మధ్య నిన్న మొన్న ఎక్కడో మరి ఒక మ్యాగజైన్లో, ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో, ద వాయిస్ ఆఫ్ విక్టరీ అనేటువంటి మ్యాగజైన్లో జోయల్ ఆస్టిన్ వాళ్ళ అమ్మగారు, అనగా ప్రస్తుతం ఉన్నటువంటి లేక్వ్యూ చర్చ్ యొక్క సంఘ కాపరైనటువంటి జోయల్ ఆస్టిన్ గారి తల్లి గారు డోడీ అనేటువంటి ఆస్టిన్ గారు, వారి జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని గురించిన సాక్ష్యం. ఆమెకు ఒక విశ్వాసం ఏర్పడింది. విశ్వాసం ఉందని గ్రహించి దేవుడు కార్యం జరిగించాడు. ఆమెలో విశ్వాసం పుట్టిందని దేవుడు గ్రహించి, ఆమె విశ్వాసాన్ని గురించి దేవుజనుడు సాక్ష్యం అందులో చెప్పాడు. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉందని ఉండడం వల్ల తానున్న చోటునని, ప్రస్తుతం ఉన్న చోట్ల ఈ స్థలములో ప్రమాదం ఉందని గ్రహించి, రెండోది వ్యర్థమైన వాటిని చేస్తున్నారని, చేయబోతున్నారని, చేయడానికి సిద్ధపడుతున్నారని గ్రహించి, నాలుగోదిగా రాజ్యం ఉందని, రాజ్య భావనాన్ని మాత్రం కాదు, రాజ్య ఉపదేశము, రాజ్య బోధ, రాజ్య సువార్త అని మాత్రం కాదు, రాజ్యములో, అక్షరార్థమైన రాజ్యములో మనం ప్రవేశించాలని, రాజ్య ప్రవేశాన్ని గురించి బోధించి, పెద్దల యొక్క అవసరతను గుర్తించి, గ్రహించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇటు అనుభవాలతో అనేకమైన సంగతులను ఎరిగి ఉండడానికి, గ్రహించడానికి, ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించడానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.